గత 9 మాసాల్లో ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల మీద పడినటువంటి భారాలను తగ్గిస్తుంది, ఉపశమనం కల్పిస్తుంది అనే ఆశతోటి 9 నెలల పాటు ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూశారు. కానీ పూర్తిగా నిరాశకు గురయ్యారు ప్రజలు. బడ్జెట్లో చెప్పిన మాటలకి కేటాయింపులకి అసలు పొంతనే లేదు. మాటలు ఘనం, పెర్ఫార్మెన్స్ నిల్లు అన్నట్టుగా మొత్తం ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఎవరి పక్షం అనేది చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ. కార్పొరేట్ కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2,000 కోట్లు కేటాయించి రైతుల ధరల స్థిరీకరణకు మాత్రం 300 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. విదేశీ పెట్టుబడులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయని ఆశలు పెట్టి వాళ్ళకి 2,000 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేటాయించిన వాళ్ళకి, రైతులకి కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధికి ఒక 3,000 కోట్లు కేటాయించడానికి చేతులు రాలేదని అడుగుతున్నాం. దాదాపు 4 కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రజలు, అందులో 60% మంది రైతులు. ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, శనగకు లేదు, టమోటాలకు లేవు, దేనికి గిట్టుబాటు ధర లేదు. పైగా కరువు, వర్షాలు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు, మంచినీళ్ళు తాగటానికి లేవు. ఏమి మీకు అడ్డం వచ్చింది అంటే డబ్బులు జనానికి ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కార్పొరేట్లకు ఇవ్వటానికి మాత్రం ఖజానా నిండా డబ్బులు ఉంటాయా? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు. అలాగే కొన్ని పథకాలు సూపర్ 6లో పథకాలు ప్రకటించారు. అందులో తల్లికి వందనం పేరుతోటి గత బడ్జెట్ కన్నా ఇంకా 3,000 కోట్లు తగ్గించేశారు. 15,000 ఇస్తామన్నారు, 3,000 కోట్లు తగ్గించారు. అంటే అందరికీ ఎవరు శటకోపం పెట్టబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు వృద్ధులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెంచామని చెబుతున్నారు. 3,000-4,000 మంచిదే. ఆ రోజు కూడా మేము హర్షం వ్యక్తం చేశాం. కానీ ఈరోజు లబ్ధిదారులని మొత్తం P4 పేరుతోటి 20%కి లబ్ధిదారులను కుదించడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నది. సంక్షేమ పథకాలు ఎత్తేసి P4 పేరుతో 20% మందికి మాత్రమే మొత్తం పథకాలన్నీ కుదించడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు P4 పేరుతోటి ప్రకటించాడు. ఇది పిచ్చి పొలాలను చేయటమే ప్రజల్ని. PPP అంటే ప్రజలను పుచ్చి పొలాలను చేయటం అని అర్థం. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందని అడుగుతున్నాం. P4లో పీపుల్ ప్లేస్ ఏమిటి? 20% మందికి 10% మంది దాన ధర్మాలు చేస్తారా? ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడైనా బాగుపడ్డది ఉంది? అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR నిధులు 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఎవరన్నా ఖర్చు పెట్టారా? ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించారా? విదేశీ పెట్టుబడుల కోసం దుబాయ్, సింగపూర్ ఎంపర్లాట ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, ఆఫ్రికాకు వెళ్తారు, ఉత్తరాఖండ్కి వెళ్తారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరు. మేమనేది ఏంటంటే ఈరోజు పెట్టుబడిదారుల చుట్టూ మీరు పరుగులు తీసే వాళ్ళు రారు. వాళ్ళకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్ అంతా సంక్షోభంలో ఉంది, వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పెట్టుబడులు రావాలంటే రాయితీ ఇవ్వాలి. ఆ రాయితీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తే పరుగులు తీస్తూ వస్తారు పెట్టుబడిదారులు. ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడిదారులు నీ చుట్టూ తిరుగుతారు, పరుగులు తీస్తారు. దానికోసం ఎందుకు మీరు అసలు కనీసం బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన కూడా లేదు. 10 సార్లు ఢిల్లీ తిరిగితే ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని అడగలేదు. కేంద్రం నుంచి 20,000 కోట్లు అప్పు అంటున్నారు. అప్పు ఏమిటి? మనకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు 20,000 కోట్లు మనకు నిధులు రావాలి, బకాయిలు ఉన్నారు. 20,000 కోట్లు బకాయిలు ఉంటే బకాయిలు తేవటానికి భయపడి అప్పు తీసుకురావచ్చి ఆ వడ్డీ ఎవరు కడతారు? మళ్ళీ ప్రజల మీదగా వేస్తారు. అందుకని ప్రజలు ఇప్పుడు కేటాయింపులు ఇరిగేషన్ ప్రాజెక్టులోనే వెనకబడిన ప్రాంతాల్లో రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి తిరుగుతూ ఉన్నాడు పాపం బల్పం కట్టుకొని. ఆయనకి అది ఇప్పుడు పూర్తవుద్ది, ఇది వెలుగొండ 2 ఏళ్లలో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేస్తాం. ప్రకటన బాగానే ఉంది. ఆయనే చెప్పాడు 4,000 కోట్లు కావాలి పూర్తి కావాలంటే. అంటే 2 ఏళ్లలో పూర్తి చేస్తారు, 4,000 కోట్లు కావాలి. ఈ 2 ఆయనవే స్టేట్మెంట్స్. కానీ బడ్జెట్లో ఇచ్చిందంతా 300 కోట్లు, 309 కోట్లు. ఇంకా చెప్పాలంటే 309 కోట్లతో వెలుగొండ పూర్తయి నీళ్ళు ఇస్తాడు ఆయన. ఏమైనా మహత్యం ఉందా? ఆయన ఏమన్నా భగీరథ రాయుడు? కృష్ణా నుంచి జంపోయి వస్తాయి నీళ్ళు? ఆడ పంపులు పెట్టకుండా, కాలువలు తవ్వకుండా ఎలా వస్తాయి నీళ్లు? మహత్యం ఉంటే చెప్పమనండి. భగీరథ మహత్యం ఏమన్నా వాళ్ళ దగ్గర?
అందుకని ఈ రకమైన మాటలతోటి రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు. అందువల్ల మేము ప్రజల్లోకి పోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటిదాకా మేము చెబుతూ వచ్చాం, ప్రజల తరఫున మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రజల్లోకి పోయి వాళ్ళని చైతన్యపరిచి వాస్తవాలు ప్రభుత్వం చెప్పే తప్పుడు ప్రచారాలని పటాపంచలు చేసి వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రజల్ని పోరాటాలకు సన్నద్ధం చేయడానికి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మహిళలకే శటకోపం పెట్టారు ఈ బడ్జెట్లో. వాళ్ళకి 1500 అన్నారు, బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఉచిత బస్సు అన్నారు, దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు. అందుకని మహిళలకు చేసినటువంటి అన్యాయం మీద దీనికి సింబాలిక్గా 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభిస్తున్నాము. 28వ తేదీ వరకు ఉగాదితోటి ముగుస్తుంది. ఈ 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర నాయకత్వంతో సహా జిల్లా నాయకులు, మండల పట్టణ నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు, వీధి వీధి తిరుగుతారు, ఇల్లు తిరుగుతారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళ స్పందనను బట్టి ఏప్రిల్ మేలో మేము తీవ్రమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తాం. దీంట్లో అనేక సమస్యలు ఇచ్చాం. ఇవి కాకుండా రేపు ప్రజలు చెప్పే ఉండొచ్చు, మేము ఫీల్ కానీ కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి రావచ్చు. ఆ తర్వాత ఏప్రిల్లో జరిగేటువంటి సమావేశంలో ఆ సమస్యలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. అన్నిట్లోకి ఈరోజు ముఖ్యమైనది విద్యుత్ సమస్య. కరెంటు జనాన్ని కాల్చేస్తున్నది. మీటర్లు తిరుగుతూ ఉన్నారంటే జనాన్ని కాల్చేయటమే. స్మార్ట్ మీటర్లు పెట్టి బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లని అనుమతించొద్దు. మేము గృహ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. లోకేష్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు, దాన్ని వినిపించదలుచుకున్నాం. ఈ ఊరు తిరిగి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపునే మేము గౌరవించి అమలు చేయాలని ప్రజలకు కోరుతున్నాం. అదానీ కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు. ప్రభుత్వం కూడా కాదు, అదానీ కంపెనీ వాళ్ళు బిగిస్తున్నారు బలవంతంగా. స్మార్ట్ మీటర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తలలు బాదుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఆఫీసులు నిర్వహించుకునే వాళ్ళు 500 కాస్త 5000 అయిపోతుంది. అదేమంటే కెపాసిటర్ పెట్టారు మీరు. కెపాసిటర్లు పెట్టకుండా లేకుండా ఎట్లా ఉంటాయి? ఏదో దానికి ఉంటాయి రకరకాలు, వాటి కాల్ చేస్తారా? 10 రెట్లు 20 రెట్లు కరెంట్ తిరిగిపోద్దా? ఈ స్మార్ట్ మీటర్లు అంత దండగ మరి ఇంకోటి లేవు. ఇది అదానీని పోషించడానికి, అంతర్జాతీయ దొంగ అదానీని పోషించడానికే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? గత ప్రభుత్వం భయపడింది, ఈ ప్రభుత్వం భయపడుతున్నారు. అదానికి పేరు ఎత్తడానికి వాళ్ళకు. ఈరోజు శ్రీలంక ప్రభుత్వం తరిమేసింది అతన్ని. తమిళనాడు వద్దన్నది, తెలంగాణ వద్దన్నది. మరి మీరు ఎందుకు అంతగా వాటేసుకుంటున్నారు? మీకు కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా అదాని నుంచి? ఏమన్నా అదానీ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు వెనక్కి పంపించేయండి. ఆ డబ్బులు నష్టపరిహారం వాళ్ళ దగ్గర వసూలు చేయండి. తప్పుడు కొటేషన్లు ఇచ్చి ఎక్కువ ధరలో పెట్టి కొటేషన్ చేస్తే శ్రీలంక ప్రభుత్వానికి ఉండే దమ్ము ధైర్యం మనకు లేదని అడుగుతున్నాం. చిన్న దేశం, వాళ్ళకుండే ధైర్యం మనకు లేదా?